స్వామి, వినాయక చవితి వస్తోంది, చందాలకి పోదాంపా. నిన్న పొద్దున 10 గంటల ప్రాంతంలో నేను మా చెల్లి ఇంటి దగ్గర మెట్ల మీద కూర్చొని టీ తాగుతుండగా దగ్గరకొచ్చి అడిగినాడు హరిగాడు. బాగా నవ్వొచ్చింది నాకు. ఆల్రెడీ వినాయక చవితి చందాల్ని ఎప్పుడో క్లోజ్ చేశాను నేను. ఇప్పుడేమో హరిగాడొచ్చి మళ్ళీ చందాలకి పోదాంపా అంటున్నాడు. హరిగాడు మా ఇంటి పక్కనే ఉంటాడు. నేను అయ్యప్ప స్వామి మాల వేయడం చూసి, స్వామి నేను వేస్తాను మాల, మా అమ్మతో మాట్లాడండి అని తెగ సతాయిస్తున్నాడు నన్ను. మాల వేస్తే రోజు స్కూల్కి పోవాలి హరి, లేదంటే మణికంఠుడికి కోపం వస్తుంది అని తెలివిగా లాక్ చేశాను హరిగాడిని. హరిగాడు నాతో మాట్లాడుతుండగానే 5-6 మంది పిల్లలు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళ ప్లానింగ్ ఏదో వాళ్ళకుంటుంది. చందాలు ఎంతొచ్చినా మీకే, కాకపోతే వినాయక చవితి ఊరేగింపు రోజునే హుండీ పగలగొట్టాలి మీరు అని కండిషన్ పెట్టి ఇంట్లోకి వెళ్ళి ఓ హుండీ, పెన్ను, పేపర్ తెచ్చి హరిగాడికి ఇచ్చాను. తర్వాత నేను మా కస్టమర్లతో ఫోన్లు మాట్లాడుతుంటే వాళ్ళు వీధిలో ఇంటింటికి వెళ్ళి చందాలు అడగడం నేను చూశాను. మన వీధిలో ఎవరూ ఇవ్వలేదు స్వామి. 11 గంటల ప్రాంతంలో నేను కడపకి పోవడానికి రెడీ అవుతుండగా హరిగాడు అండ్ టీం మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చి నాతో అన్నారు, చెప్పులు వేసుకొని చందాలేకపోతే మీకెవరిస్తారు చందాలు, ఎవరు ఇవ్వరు అన్నాను వాళ్ళని చూసి నవ్వి. వాళ్ళు చెప్పులు మా ఇంటి పక్కనే వదిలి ఈసారి ఇంకో వీధిలో చందాలు అడగడానికి పోయారు. తర్వాత ఏం జరిగిందో నేను కనుక్కోలేదు. నిజమే స్వామి, కాళ్ళకు చెప్పులు లేకుండా పోతే నిన్న 230 రూపాయలు వచ్చాయి చందాలు. ఈరోజు కూడా కాళ్ళకి చెప్పులు లేకుండానే చందాలకు పోతాం. ఈరోజు పొద్దునే హరిగాడు మా ఇంటి దగ్గరకు వచ్చి నాతో సంతోషంగా అన్నాడు, గుడ్, ఇక మీదట మీరు భక్తిపరమైన పనుల్లో ఉన్నప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు హరి అన్నాను నేను. అలాగే స్వామి అన్నాడు బుద్ధిమంతుడిలా హరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి.